కళ్ళు లేని కబోదిని రామా, చూపు లేని సంతోల్ని రామా, దయగల ప్రభువులు ధర్మం చేసుకోండి రామా. కళ్ళు లేని కబోదిని బాబు రామా, చూపు లేని సంతోల్ని బాబు రామా, దయగల ప్రభువులు ధర్మం చేసుకోండి, లేకపోతే కుక్క బతుకు తప్పదు బాబు రామా. చూపు లేని సంతోల్ని బాబు, దయగల ప్రభువులు ధర్మం చేసుకోండి బాబు రామా, లేకపోతే కుక్క బతుకు తప్పదు బాబు రామా. కళ్ళు లేని కబోదిని బాబు రామా. ఇదిగో గురు, రూపాయి బిళ్ళ వేస్తున్నాను, 90 పైసలు తీసుకుంటున్నాను. చిల్లర 5 పైసలు బిల్లేసి మొత్తం చిల్లర అట్టుకెళ్ళిపోతావురా. రే, నాలాంటి గుడ్డోని మోసం చేస్తే సుఖరోగాలు వచ్చి పోతాం. కళ్ళున్న మహారాజులారా, చారల చొక్క బాబు, తెల్ల చొక్క బాబు, సంకలో బ్యాగ్ బాబు, చూడండి బాబు. నాకు కళ్ళు లేవు బాబు, కళ్ళున్న మీరే చూడండి బాబు. 5 పైసలు బిల్లేసి మొత్తం డబ్బులన్నీ దొబ్బేశాడు బాబు. మోసం, ఓరి దొంగ వెధవా, గుడ్డివాడని దయదలిచి దానం చేయడం పోయి మొత్తం వాటి డబ్బులే దోచుకుంటున్నావా? సిగ్గులేదు. అట్ట గడ్డెట్టండి బాబు. బాబు, నా కాడ ఎన్ని డబ్బులు ఉన్నాయో నాకు తెలియదు బాబు. ఆడి చేతిలోవే కాకుండా ఆడి జేబులో డబ్బులు నావే బాబు. బాబు, నా డబ్బులు నాకు ఇప్పించండి బాబు. లేదు సార్, ఈ డబ్బులు నావి సార్. లేదేమిటయ్యా కనిపిస్తుంటాను, ముందు ఆ డబ్బులు వాడికి ఇచ్చేయి. ముందు ఆ జేబులో డబ్బులు తీయండి సార్. సార్ సార్ సార్, అది నోట్లేదు సార్. ఇదిగోనయ్యా నీ డబ్బులు. అది సరే గాని నీకు చూపు లేదు కదా, వాడు నీకు 5 పైసలే వేసి మిగతా చిల్లర నీ దగ్గర నుంచి పట్టుకుపోతున్నాడని ఎలా కనిపెట్టావు? మనోనేత్రంతో చూశాను బాబు, సరిగ్గా సరిపోయింది. ఈశ్వరుడికి 3వ నేత్రం లాగా మా బోటి వాళ్ళకి 3వ కన్ను ఉంటుంది బాబు. అవసరమైనప్పుడు దాంతోనే చూస్తాం బాబు. దండాలు బాబు. కళ్ళు లేని కబోదిని రామా. నీకేమయ్యా, మొన్న రోడ్డు కాంట్రాక్ట్ లో 10 లక్షలు మిగుల్చుకున్నావు, మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ పెట్టావు. సార్, ఎవర సింహాచలం ఈ మహానుభావుడు, చూడడం ముచ్చటగా ఉందయ్యా ఈ ఫేసు. మనవాడేనా? ఇంత మంచి ఫేసు మన ముఠాలో ఎవరికీ లేదే. అదే సార్, మన బిజినెస్ కి బ్రేక్ అవుతుందని చెప్పేనే ఇతనే సార్. ఐ సీ, ఇతనేనా? అవును సార్, మన బిజినెస్ అన్నింటిలోనూ పోటీ పడుతున్నాడు. మనకంటే ఒడుపుగా పార్టీలు పట్టేస్తున్నాడు. రేట్లు తగ్గించి మనకు మార్కెట్ లేకుండా చేస్తున్నాడు సార్. మన షిప్ లో వచ్చిన స్మగుల్ గుడ్స్ అన్ని అలాగే పడున్నాయి సార్. అతను అలాగే విడిచిపెడితే మన బిజినెస్ క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. కొత్తగా ఫీల్డ్కి వచ్చినట్లున్నాడు, మన సంగతి తెలియదేమో. చెప్పలేకపోయావా పాపం? చెప్పినా వినిపించుకోవడం లేదు సార్. మీరేం చేస్తుంటారండి? బాబు, నేను ఖాళీగానే ఉంటున్నాను బాబు. చూడండి ఈయన ఇప్పుడు ఎలా మాట్లాడతారు. అయితే మహాజనులారా, ఇంత చెప్పొచ్చింది ఏంటంటే, మీరు కనుక నన్ను ఎన్నుకున్నట్లయితే విశాఖపట్నంలో ఉన్న సముద్రాన్ని నా ప్రాంతానికి మళ్ళీ చేస్తానని మీ అందరి ముందు వాగ్దానం చేస్తున్నాను. అయితే ఇంతకీ నేను చెప్పొచ్చింది ఏంటంటే, మీరు నన్నే
నచ్చిందే గర్ల్ ఫ్రెండ్, నవ్విందే మల్లె చెండు, నచ్చిందే గర్ల్ ఫ్రెండ్, దొరికరా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, యూరేకా సగమికా నీ ముద్దు తీరేదాకా, నవ్విందే మల్లె చెండు, నచ్చిందే గర్ల్ ఫ్రెండ్, దొరికరా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, యూరేకా సగమికా నీ ముద్దు తీరేదాకా, యూరేకా సగమిక 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 నీ ముద్దు అవును, ఎవరో సంపెడుతున్నారు. సింహాచలం గడరా వీడరా పొడిసిందే, పట్టుకోండి, సింహాచలం గడ వదలమాకండి. ఆ సింహాచలం గడ పారిపోతుంటే మేము పట్టుకున్నామమ్మా, అందుకని మా పెద్దని కొట్టి తప్పించుకుని పారిపోయాడు. సింహాచలం మీకు బాగా తెలుసా? ఆ సింహాచలం గారు మాకు తెలియకపోవడం ఏంటమ్మా, సారా తాగడానికి డబ్బులు లేనప్పుడల్లా మా కాడికి వచ్చి మమ్మల్ని దబాయించి మా కాడి సెల్లదొట్టుకుపోతుంటాడమ్మా ఆడు. అలాగా, మీరు సింహాచలాన్ని గుర్తుపట్టగలరు కదూ? తప్పకుండా గుర్తుపట్టగలమమ్మా, ఎంత మందిలో ఉన్నా ఆయన ఇట్టే గుర్తుపట్టేస్తాం. మీకు ఆ మాత్రం నమ్మకం ఉంటే మనందరం సాక్ష్యంగా నిలబడితే సింహాచలం తప్పించుకోలేడు. రండి. రండమ్మా రండి, బాబు రండి, సాక్ష్యం చెప్పడానికి రండి. అమ్మవారి సమక్షంలో 10 మంది చూస్తుండగా హత్య చేసిన వ్యక్తిని పట్టి అప్పగించడం మన బాధ్యత. మీ కళ్ళతో మీరు ప్రత్యక్షంగా చూసిన ఈ ఘోరాన్ని చూసింది చూసినట్టుగా పోలీసులకు చెప్దాం రండి. ఇందులో భయపడ్డానికి ఏమీ లేదు, రండి. శాండ్ హెడ్స్ ఏరియాకి వెళ్ళిన ట్రావెలర్ తిరిగి రాగానే మీరు బయలుదేరు. ఈ లోపు సార్, అంతా అనుకున్నట్టు జరిగిపోయింది. మీరు చెప్పినట్టుగానే ఆనందరావు నాకు చేశారు. గుడ్. మదర్స్ మేడ్ ఈజీ అని పుస్తకం రాసే బాగుండదు మీరు. పద్ధతి ప్రకారం చేస్తే మద్దర కూడా మందు కొట్టినంత సులభం. సార్ సార్, సింహాచలాన్ని పట్టించడానికి స్నేహలత గుడ్డు వాళ్ళని సాక్ష్యంగా తీసుకుని పోలీస్ స్టేషన్ వెళ్ళింది సార్. పిచ్చి పిల్ల, కళ్ళున్న వాళ్ళ సాక్ష్యాలకే కోర్టులో దిక్కులేదు, ఇంకా గుడ్డి వాళ్ళ గురించి పట్టించుకోవటం అనవసరం. అయినా నువ్వు వెళ్ళు, ఎస్ఐకి ఫోన్ చేసి నేను అర్జెంటుగా రమ్మంటున్నానని చెప్పు. జరిగిన హత్యను కళ్ళారా చూసి సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు రాకపోయినా గుడ్డి వాళ్ళయుండి వీళ్ళు రావటం నిజంగా గొప్ప విషయం. అందుకు ముఖ్యంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీలాంటి బాధ్యత గల జర్నలిస్టులు, ప్రజలు ఇలా సహకరిస్తే మా డిపార్ట్మెంట్కి ఇంత చెడ్డ పేరు రాకపోను. పోలీస్ ఆఫీసర్గా న్యాయాన్ని నిలబెడతానని చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకుంటాను. హలో, ఎస్ఐ గారా? అవును. బాస్ మిమ్మల్ని అర్జెంటుగా వచ్చి కలవమన్నారు. కాసేపట్లో వస్తాను. అప్పుడే మీ మీద అధికారుల ఒత్తిడి, డబ్బున్న వాళ్ళ పలుకుబడి స్వారీ చేస్తున్నట్టున్నాయి. స్వారీ చేయించుకోవడానికి నేనేం జంతువుని కాను అని ప్రూవ్ చేసుకోవడానికి మీకు ఇదో మంచి అవకాశం. ష్యూర్ ష్యూర్. కాకి బట్టలు కంగారు పడ్డట్టున్నాయి. జస్ట్ రిలాక్స్. తప్పనిసరి రిపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది సార్. డ్యూటీ ఫస్ట్. వృత్తి పట్ల మీకున్న గౌరవానికి మిమ్మల్ని అభినందిస్తున్నాను. రాయ్, ఆ కలర్ టీవీ ఎస్ఐ గారింట్లో ఇచ్చేసి రండి. అలాగే సార్. డోంట్ ఫీల్. ఏ పనైనా అడ్వాన్స్ గా చేయటం నాకు అలవాటు. అర్థమైంది సార్. రేపు కోర్టులో మీరే చూస్తారుగా. జాతరలో జరిగిన హత్య నువ్వు కళ్ళారా చూసావా? గుడ్డోండి.
నేనెలా చూస్తాను బాబాయ్? నోట్ దిస్ పాయింట్ సార్. మరి సింహాచలమే ఆ హత్య చేశాడని నువ్వు ఎలా చెప్పగలవు? అని నా చేతులతో పట్టుకున్నాను కనుక చెప్పగలుగుతున్నాను. వాడినే నువ్వు పట్టుకున్నట్టు ఎలా చెప్పగలవు? ఆ ఏళ హత్య జరిగిందని జనం భయపడి పారిపోతున్నారు. పరిగెడుతూ ఓ మడిసి మా మీద నుంచి దూకాలని చూశాడు. నేను ఆ 2 కాళ్ళు పట్టేశాను. తెల్లవారితే ఎండ్రకాళ్ళలో పట్టుకుని అడుక్కు బతికే నువ్వు అలవాటుగా అతని కాళ్ళు పట్టుకున్నావని అనుకోవచ్చుగా. అదే మాట బాబాయ్, అందరి కాళ్ళు పట్టుకోవడం నాకు చేత కాదు. అయినా ఆ ఏళ ఆడి కాళ్ళు నాకు బాగా గుర్తు. తప్పు చేసి దొరికిపోయినట్లా గడగడలాడిపోతున్నాయి ఆడి కాళ్ళు. హత్యను చూసి భయపడి పారిపోతున్న వాళ్ళ కాళ్ళు కూడా మనకొచ్చుగా. అట్టంటోడే అయితే వదలకపోతే నన్ను చంపేస్తానని ఎందుకు బెదిరితాడండయా? అక్కడికి నన్ను వదలకపోతే మా పెద్దని కొట్టి పారిపోయాడయా. జాతరలో హత్యను చూసి భయపడి పారిపోతున్న వ్యక్తిని తనను పట్టుకున్నారన్న భయంతో గడగడ వణికిపోతూ తప్పించుకునేందుకు పెద్దయిన పక్కకు తోసి పారిపోతే అతడే హంతకుడని ఈ రంగడు అభిప్రాయపడ్డాడని కోర్టు వారికి సవినయంగా వివరించడం జరిగింది. ప్రాసిక్యూషన్ వారు కూడా నా అభిప్రాయంతో ఏకీభవిస్తారనుకుంటాను. ఎనీ అబ్జెక్షన్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్? నో అబ్జెక్షన్. ప్రొసీడ్. కానీ బాబాయ్, ఆడిని మేము పట్టుకోగానే ఆడి చేతులతో మమ్మల్ని తోసేసినప్పుడు ఆడి చేతికున్న రక్తం మేము వాయించే డోలకు కట్టినది. యువర్ ఆనర్, జాతర అన్నాక కోళ్ల పందాలు జరుగుతుంటాయి. అది ఏ కోడి రక్తమో అయి ఉండొచ్చు, కానీ హతుడిది మాత్రం కాదని మనవి చేస్తున్నాను. లేదు బాబాయ్, ఆ రోజు జాతరలో కోడి పందాలు జరగలేదు. అయినా ఇన్ని మాటలు ఎందుకు బాబాయ్? హత్య చేసి పారిపోయిన ఆ సింహాచలం గూడు మాలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి బతికేటోడు. ఆడి బతుకు నాకు బాగా తెలుసు అంటే గురు, వాసన చూసి పట్టేయగలను. నా చేతులతో పట్టానంటే ఆడు ఎంత మందిలో ఉన్నా సరే ఇట్టే పట్టేయగలను. బాబు ఈడే ఈడే బాబు హత్య చేసింది. బాబు ఈడే ఆ సింహాచలం కూడా ఈడే ఈడే బాబు ఆ హత్య చేసింది ఈడే బాబు. బాబు ఈడే బాబు ఈడే బాబు సింహాచలం గాడు. అలాగే మేము పట్టుకుని ఈయనే బాబు. యువర్ ఆనర్, వీళ్ళ దగ్గర ఎప్పుడో డబ్బులు తీసుకున్నాడన్న కక్ష కొద్దీ ఈ రోజు అతని పేరు ఉపయోగించుకోవడం ప్రత్యక్షంగా తెలుస్తోంది. అయితే రంగడ అభిప్రాయపడుతున్న ఈ సింహాచలం అనే వ్యక్తి హత్య జరిగిన తేదీ అనగా 21 ఏప్రిల్ 87కి 2 రోజుల ముందుగానే ఓ దుమ్మీ కేసులో అరెస్ట్ చేయబడ్డాడని పోలీస్ రిపోర్టులో తేలింది. కాబట్టి ఈ కేసులో సింహాచలం నిర్దోషని కోర్టు వారికి సవినయంగా మనవి చేస్తున్నాను. ప్రాసిక్యూషన్ వారు కూడా నా అభిప్రాయంతో ఏకీభవిస్తారనుకుంటాను. ఎనీ అబ్జెక్షన్స్? చదువు సంస్కారం లేని నా సాక్షులు అమాయకత్వంతో పొరపడ్డారని వారి మాటలను పరిగణించవలసిన అవసరం లేదని మాట్లాడుతున్నాను. అబద్ధం బాబు, అబద్ధం బాబు. జడ్జి బాబు, మీరైనా మా మాట వినండి బాబు. ఆ ఏళ సింహాచలం గాడే హత్య చేశాడు. కళ్ళున్న మహారాజులంతా చూసినా ఎవ్వరూ సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాలేదు. కుట్రోళ్ళం గనక మా మాట కొట్టి పారేస్తున్నారు. బాబు, జడ్జి బాబు, మీరైనా ఆలోచించండి. సాక్ష్యాలన్నీ పరిశీలించిన తరువాత జాతరలో జరిగిన హత్య సింహాచలం చేయలేదని గుడ్డి వాళ్ళు అభిప్రాయపడుతున్న సింహాచలం హత్యకు ముందు 2 రోజుల నుంచి జైల్లో ఉన్నాడని పోలీసు వారి రిపోర్టు ప్రకారం స్పష్టమైంది. తగిన సాక్ష్యాధారాలు లేకుండా ఆ హత్య సింహాచలమే చేసినట్టుగా అంకుశం పత్రిక అభిప్రాయపడటం తొందరపాటు చర్యగా పరిగణించి ఆ వార్తను సేకరించిన జర్నలిస్ట్ స్నేహలతని మందలించడమైనది. రాజుగాడు, పెద్దయ్య, కరీం, రంగడు, సీతాలు వీళ్ళందరి అంతత్వాన్ని అడ్డుపెట్టుకుని స్నేహలత సింహాచలాన్ని నేరస్తుడిగా నిరూపించదలిచిన తగిన సాక్ష్యాధారాలు లేనందున కేసు కొట్టివేయబడింది. కళ్ళు లేని కబోదిని బాబు,